వెల్కమ్ టు స్మార్ట్ బ్రెయిన్. ఈరోజు మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రాబ్లమ్స్ అడిగితే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫైండ్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రాబ్లమ్స్ ఈ విధంగా అడుగుతారు. మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో వర్డ్స్ని 4 వర్డ్స్ కూడా ఇచ్చారు. సో మనం ఇవి ఏవైతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఫాలో అవుతున్నాయో లేదో మనం చెక్ చేయాలి. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే తెలుసు కదా, ఏ, బి, సి, డి అలా జెడ్ వరకు అనమాట. అదే ఆర్డర్‌ని ఎగ్జాక్ట్‌గా ఏ ఆప్షన్ ఫాలో అవుతుందో చూసి మనం కరెక్ట్ ఆన్సర్‌ని చూస్ చేసుకోవాలి. మనకిచ్చిన వర్డ్స్ చూడండి, డిక్షనరీ వైస్‌గా ఫస్ట్ లెటర్‌ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ 4 వర్డ్స్ ఇచ్చారు ఆప్షన్ ఏలో. 4 వర్డ్స్‌లో ఫస్ట్ లెటర్ చూడండి వాక్, నెక్స్ట్ స్విమ్, జాక్, రన్. సో మనకి ఇక్కడ చూడండి ఇది డైరెక్ట్‌గా రాంగ్. ఎందుకు పెట్టాను నేను రాంగ్ అని? బికాజ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌ని ఫాలో అవ్వట్లేదు. జే చూడండి, జే కన్నా ముందు ఏముంది? ఎస్ ఉంది. కానీ ఆల్ఫాబెట్స్‌లో జే ఫస్ట్ వస్తుంది, తర్వాత ఎస్ వస్తుంది. సో దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ క్విక్, స్లో, ఫాస్ట్ అండ్ క్లాక్. సో ఇందులో ఫస్ట్ లెటర్ చూడండి, క్లాక్ అనేది లాస్ట్లో వచ్చింది. సో ఇది కూడా రాంగ్. ఎందుకంటే ఆల్ఫాబెట్స్లో క్లాక్ అనేది థర్డ్ పొజిషన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ సి చూడండి, ఫ్లోట్, సింక్, వాష్ అండ్ కార్. సో ఇందులో కూడా చూడండి కార్ లాస్ట్లో వచ్చింది, ఫ్లోట్, సింక్ ఎఫ్ ఫస్ట్. సో కార్ కన్నా ముందే వచ్చింది, వాష్ వచ్చింది. అంటే ఈ ఆప్షన్ కూడా రాంగ్. ఇంకా ఫైనల్గా ఆప్షన్ డి చూద్దాం, కార్డ్, డైమండ్, హార్ట్ అండ్ స్పేస్. ఇందులో ఫస్ట్ లెటర్స్ అన్నీ కూడా ఆర్డర్లో ఉన్నాయి, సిడిహెచ్ఎస్. సో ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవుతున్నాయి. అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రాబ్లమ్స్ చాలా ఈజీ. సేమ్ డిక్షనరీ వైజ్లో మనం డిక్షనరీని సెర్చ్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే వర్డ్స్ సెర్చ్ చేస్తామో అదే ఎగ్జాక్ట్గా ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే నేను ఇంకొక వీడియో చెప్తాను అనమాట. ఇంకో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఈ 3 ఆప్షన్స్ అని రాంగ్. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ డైరెక్ట్గా మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇంకా ఎక్కువ దాన్ని స్ట్రెస్ తీసుకునే అవసరం లేదు. చూడండి జేఆర్. సో జేకి ఇది ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ సి లాస్ట్లో వచ్చింది రాంగ్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి సి, డబ్ల్యూ ముందు వచ్చింది. సో ఇది రాంగ్. సిడిహెచ్ఎస్ ఇది కరెక్ట్ ఆర్డర్ని ఫాలో అయ్యాయి. నేను మీకు ఇంకొక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి క్వశ్చన్స్ అడిగినప్పుడు నన్ ఆఫ్ ది ఎబో ఆప్షన్ ఉందో లేదో కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. నన్ ఆఫ్ ది ఎబో ఉంటే క్వశ్చన్ని ప్రతి ఆప్షన్ వెరిఫై చేయాలి. సో ఇది ఒక క్వశ్చన్ అనమాట. 3 ఆప్షన్స్ ఇచ్చాను ఏబిసి అని. 3 ఆప్షన్స్లో కూడా 3 వర్డ్స్ ఉన్నాయి, ఏసిఎం. ఏసిఎం కరెక్ట్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి. కానీ నెక్స్ట్ ఆప్షన్స్ కూడా మనం చెక్ చేసుకుందాం. నెక్స్ట్ జూ, బ్యాట్, ర్యాట్. సో జెడ్ అనేది ముందు వచ్చింది, బి అనేది నెక్స్ట్ వచ్చింది. సో రాంగ్. నెక్స్ట్ ఫ్యాన్, మ్యాట్ అండ్ డాగ్. ఇందులో ఫస్ట్ లెటర్స్ చూడండి ఎఫ్ఎండి. ఎఫ్ఎం కరెక్ట్గా ఉన్నాయి కానీ డి లాస్ట్లో వచ్చింది. సో రాంగ్. ఇది మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రాబ్లమ్స్ అడిగితే ఇలా సాల్వ్ చేయాలి. ఆప్షన్ డిలో నన్ ఆఫ్ ది ఎబోవ్ ఉంటే మాత్రం ఒకసారి వెరిఫై చేయండి అన్ని ఆప్షన్స్. అది చాలా బెటర్ అనమాట. ఇంకా మీకు వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ.